హాయ్ అండి, వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చింతకాయ పచ్చడి అండి. అది పెరుగు వేసుకొని చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చింతకాయ తొక్కు ఉంటుంది కదా, మనకి ఇంట్లో చింతకాయలతోటి చింతకాయ తొక్కు చేసి నీరంతా నిల్వ చేసి పెడతారు కదా, దాంతో ఈరోజు పచ్చడి తాలింపు పెరుగుతోటి. ఫస్ట్ మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే మనం చింతకాయ పెరుగు తాలింపుకి మనకు కావాల్సినవన్నీ వచ్చేసి చింతకాయ తొక్కు, పెరుగు, ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి ప్లేస్లో నేను ఊరమిరపకాయలు తీసుకున్నానండి, బాగుంటాయి అవి. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 2 ఫ్రై చేసుకుంటున్నాను. అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా మీడియంగా ఒక 50% ఫ్రై అయ్యేలా చేసుకుంటున్నాను. మరీ డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి, ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు అంతే. కొంచెం వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. వేగిపోయినాయి చాలు. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా చింతకాయ తొక్కు, అది కూడా వేసుకొని కొంచెం వాటర్ గట్టిగా ఉంది కాబట్టి మిక్సీ తిరగాలి కదా, అందుకే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. అదిగోండి, మిక్సీ పట్టిన తర్వాత పెరుగు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇందాక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయించిన ప్యాన్ ఉంది కదా, దాంట్లోనే మిగతా ఆయిల్ కూడా పోసుకొని పోపు గింజలు వేసుకొని, పోపు గింజలు, కరివేపాకు తీసి పెట్టుకున్నాం కదా ముందే. ఎండుమిర్చి ప్లేస్లో నేను చెప్పాను కదండి ఊరమిరపకాయలు, ఇవి వేసుకుంటాను. ఇంట్లో ఉంటే వేసుకుంటాను కొన్నిట్లో. అవి తాలింపు వేగిన తర్వాత ఈ పచ్చడి వేసుకొని ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవటమే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.